నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు గుడ్ మార్నింగ్. ఈరోజు నుంచి మనం ఆగస్టు నెలలోకి వెళ్తాము. వచ్చేసాం కదా ఆగస్టు నెలలోకి. పిల్లలు వింటున్నారా? మనము గత వారము జూలై కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. గత వారం మిమ్మల్ని కలిసినప్పుడు జూలై కార్యక్రమాలు ఆ రోజుతో అయిపోయినాయి. అయితే మనకు జూలై కార్యక్రమాలలో ఏమేమి నేర్చుకున్నాము, లేదా ఏమేమి విన్నాము, లేదా ఏమేమి చూసామో ఒకసారి చూసుకుందాం. ఒకసారి స్క్రీన్ కేసు చూడండి. స్క్రీన్లో మీకు కొన్ని జూలై కార్యక్రమాలు కనిపిస్తూ ఉన్నాయి కదా. అయితే మనము ఈ జూలై కార్యక్రమాలలో ఏమేమి నేర్చుకున్నామో చూద్దాము. ముందుగా మంచి అలవాట్లు. దాంట్లో మనకి గుడ్ మార్నింగ్ చెప్పడము, చెప్పులు వరుసలో పెట్టుకోవడము, ఈ రెండు అంశాలు మాట్లాడుకున్నాం కదా. ఆ తర్వాత రెండవ అంశం చూద్దాము. రెండవ అంశంలో నేను నా పరిసరాలు. దాంట్లో కూడా నేను గురించి మాట్లాడుకున్నాము, నా శరీరం గురించి మాట్లాడుకున్నాం. సో తర్వాత మనకి మూడవ అంశంలో సంసిద్ధతలో పూర్వగణితం అంశంలో మనము పెద్ద చిన్న మాట్లాడుకున్నాము, ఎక్కువ తక్కువ మాట్లాడుకున్నాము, లోపల బయట మాట్లాడుకున్నాము, దృశ్య తేడాలు మాట్లాడుకున్నాము, రంగులు మాట్లాడుకున్నాము. అలాగే పూర్వగణిత భావనలో అభ్యసన దీపిక కూడా దాంట్లో సంబంధించిన భావనలకు సంబంధించిన అంశాలన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. అలాగే యూకేజీ పిల్లల కోసం కుడి చేతి వైపు చూస్తే మీకు యూకేజీ పిల్లలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. అంటే ఈ పిల్లలకి, పెద్ద పిల్లలకి, 4 సంవత్సరాలు నిండిన పిల్లలకి మరికొన్ని అంశాలు ఎక్కువగా మనం మాట్లాడుకున్నాం. మరికొన్ని భావనలు పిల్లల్లో కలిగించడానికి సంబంధించిన కృత్యాల గురించి మాట్లాడుకున్నాము. వర్క్ బుక్లోని అంశాల గురించి మాట్లాడుకున్నాము. అందులో చూడండి, పొడవు పొట్టి, పైన కింద, ముందు వెనక, బరువు తేలిక, సరళిని గుర్తించడము, కొనసాగించడము. ఆ తర్వాత 4వ అంశంలోకి వెళ్దాము. ఆటలు. ఆటలలో మీకు ఈ ఆటలే కాకుండా ఇంకా వేరే ఆటలు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇవి కవర్ చేసామా లేదా ఒకసారి చూద్దాం. లెర్నింగ్ కార్నర్స్ అంటే అభ్యసన మూలలు. అభ్యసన మూలలలో లోపలి ఆటలు ఎలాంటివి పిల్లల చేత ఆడించవచ్చు, అభ్యసన మూలలలో ఎలాంటి వస్తువులను సమకూర్చుకోవచ్చు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. అలాగే వ్యాయామం గురించి జూలైలో ఏమేమి వ్యాయామానికి సంబంధించిన ఆసనాలు ఏమున్నాయి అనేది తెలుసుకోవడం జరిగింది. తర్వాత గిలిగిలి ఆట కూడా మనం నేర్చుకున్నాము. అలాగే గెంతడం ఆట నేర్చుకున్నాము. లోపలి బయట ఆట కూడా నేర్చుకోవడం జరిగింది. తర్వాత మనకి శాస్త్రీయ పరిజ్ఞానంలో నీటికి ఆకారం ఉంటుందా అని మనకి కర్ణశ్రీ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చూసినవే. తర్వాత కిందికి 6వ అంశంలోకి వద్దాము. సంసిద్ధత, భాషా పరిచయము. ఇంగ్లీష్లో మనకి ఏబి అక్షర శబ్ద పరిచయము, ఏబి అక్షర ఆకార పరిచయము, ఏబి అక్షరాలు దిద్దడము. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే అభ్యసన దీపికలో కూడా చాలా పేజెస్ మీకు చూపించడం జరిగింది. ఇంకా కొన్ని పేజీలు ఉన్నాయి, అవి కూడా మీకు పూర్తిగా ఎలా చేయాలి అనేది కూడా చూపించడం జరుగుతుంది. తర్వాత కథలలో బంతి కథ, కోడిపిల్ల పాఠాలు పిల్లలందరూ చాలా వరకు నేర్చుకున్నట్టుగా అనిపించింది మాకు. ఆ తర్వాత 8వ అంశంలో ఆకారంలో ఆకులు, రాళ్ళు, కాగితాలు, ఇసుక నింపడము. సో ఇది కూడా మీరు చూడడం జరిగింది. అలాగే ఇంకా సృజనాత్మక అంశాలలో ఇంకా కొన్ని అంశాలు కూడా, అంటే కొన్ని విషయాలు కూడా మీకు చూపించడం జరిగింది. అలాగే యాక్టివిటీ బుక్కు సంబంధించింది. ఈ యాక్టివిటీ బుక్లోని అంశాలు కొన్ని మీకు కృత్యాల రూపంలో చూపించడం జరిగింది. తర్వాత మనం యాక్టివిటీ బుక్లో కూడా ఒక్కొక్క పేజీ కూడా చూద్దాం. తర్వాత పోతే పాటలు. ఆ 3 పాటలు మీరు పిల్లలందరూ కూడా నేర్చుకున్నారు. పేర్లండోయి పేర్లు, గుండ్రని ముఖము, 2 లిటిల్ హ్యాండ్స్ టు క్లాప్ క్లాప్ క్లాప్. తర్వాత 10వ అంశంలోకి వెళ్దాము. సంసిద్ధత, భాషా పరిచయము, తెలుగు. ఇందులో మీకు
ఇదంతా కూడా యూకేజీ పిల్లల కోసము, అంటే 4 సంవత్సరాల పిల్లల కోసము, నిండిన పిల్లల కోసము. శబ్దాలను గుర్తించడము, గ్రహించడము, శబ్దాల్లో తేడాలు, శ్రవణ దృశ్య సంబంధాలు, ఆ ఆ ఈ అక్షరాల శబ్ద పరిచయము, ఆకార పరిచయము, దిద్దడం. అయితే ఈకి సంబంధించిన కొన్ని అంశాలు ఇంకా కూడా మిగిలి ఉన్నాయి. అవన్నీ మీకు ఈ 1-2 రోజులలో పూర్తిగా చూపిస్తాము. అయితే ఇవన్నీ కూడా సిలబస్ అన్నట్టు. పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాల్లో మనం అంగన్వాడీ కేంద్రాలలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ రూపొందించిన సిలబస్లో ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత అయితే ఇవన్నీ కూడా ఈ సిలబస్ ప్రకారంగానే అంగన్వాడీ కేంద్రాలలో జరిపించాలి యాక్టివిటీస్ అన్నీ కూడా. ప్రస్తుతం మీకు అందరికీ తెలిసిందే, అంగన్వాడీ సెంటర్లలో పూర్వ ప్రాథమిక విద్య లేదు కాబట్టి మీకు ఈ టీసాట్ కార్యక్రమాల ద్వారా మీకు అందరికీ కూడా ఆ సిలబస్లో ఏముందో ఆ అంశాలన్నీ కూడా మీకు తెలియజేస్తూ, అలాగే తల్లిదండ్రులు ఇంట్లో చేసుకోవడానికి వీలుగా ఇవన్నీ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. పోతే ఈ రోజున మనము ఇది 3వ తారీఖు కదా, 3 ఆగస్టు కదా, ఆగస్టు 3వ తారీఖు మనము కొత్త నెలలోకి వచ్చాము. కొత్త నెలలో ఏమేమి అంశాలు ఉన్నాయనేది ఒక్కసారి చూద్దాం మనం. ఈ అంశాలు ఎందుకంటే మొదటి రోజు మనం సిలబస్లో ఏమేమి పెట్టుకున్నాము, చివరి రోజు సిలబస్లో ఏమేమి అంశాలు మనం తెలుసుకోవడం జరిగింది అన్నది కూడా ఒకసారి ఈ విధంగా మీకు తెలియజేయాలని మేము అనుకున్నాము. ఇప్పుడు ఆగస్టు నెలలో చూద్దాము. ఆగస్టు నెలలో మీకు మంచి అలవాట్లలో ప్రతిరోజు స్నానం చేసి అంగన్వాడికి రావడము, తలదూకొని రావడము 2వ అంశం. పోతే నేను నా పరిసరాలు సంభాషణలో మీకు నా ఇల్లు కుటుంబం అనే అంశం మీద ఉంటుంది. నేను తినే ఆహారం 2వ అంశం కింద ఉంటుంది. అంటే మొదటి 15 రోజులు నా ఇల్లు కుటుంబం గురించి మాట్లాడుకుంటాం. ఆ తర్వాత 3-4 వారాలలో నేను తినే ఆహారం గురించి మాట్లాడుకుంటాము. తర్వాత అభ్యసన దీపికకు సంబంధించిన అంశాలన్నీ ఉంటాయి. పోతే సంసిద్ధత, పూర్వగణిత భావనలలో మీకు వర్గీకరణకు సంబంధించింది ఉంటుంది. దాంట్లో వివిధ కృత్యాల ద్వారా మీకు వర్గీకరణ అనే యాక్టివిటీస్ చెప్పడం జరుగుతుంది. తర్వాత జ్ఞాపక శక్తి పెంచే ఆట, అందులో ఒక 2-3 కృత్యాలు ఉన్నాయి. ఆ కృత్యాల ద్వారా జ్ఞాపక శక్తిని పెంచే ఆట అనేది ఉంటుంది. ఆకారాలలో వృత్తము, త్రికోణము, చతురస్రము ఇట్లాంటివన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. తర్వాత దృశ్య తేడాలు గుర్తించడము, లోపించిన భాగాలు గుర్తించడము, ఇదొకటి. ఆ తర్వాత ప్రకృతి సందర్శన అంశం కూడా దీంట్లో చేర్చుకోవడం జరిగింది. ఇది ఏంటి, పూర్వగణితానికి ప్రకృతి సందర్శనకు అసలు లింక్ ఏంటో మీకు తెలియజేస్తాము. అభ్యసన దీపిక, మామూలుగా మీకు అభ్యసన దీపిక ఉంటుంది. తర్వాత యూకేజీ పిల్లల కోసం మనము అదనంగా లెక్కించడం ఉంది. 1, 2, 3, 4, 5 అంకెల పరిచయం ఉంది. అంటే వీళ్ళంతా పెద్ద పిల్లలు కాబట్టి, 4 సంవత్సరాలు నిండిన పిల్లలు కాబట్టి వీళ్ళందరికీ కూడా అంకెలు కూడా పరిచయం చేయడం జరుగుతుంది. పోతే ఆటలలోకి వచ్చేస్తే మీకు మామూలుగా ఎప్పుడు లెర్నింగ్ కార్నర్ దగ్గర లోపలే ఆటలు అనేటివి ఉంటాయి. వ్యాయామము, కొన్ని కొత్త ఆసనాలు ఈ నెలలో నేర్పించడం జరుగుతుంది. పరుగు ఆట, ఎలుక పిల్లి ఆట. పోతే బెలూన్ ఎలా ఎగురుతుంది అనేది శాస్త్రీయ పరిజ్ఞానంలో పిల్లలకి చెప్పడం జరుగుతుంది. తర్వాత సంసిద్ధత, భాషా పరిచయము, ఇంగ్లీష్లో మీకు CDE అక్షర శబ్ద పరిచయము, ఆకార పరిచయము, అలాగే అక్షరాలు దిద్దడము, తర్వాత అభ్యసన దీపిక. ఈ అంశాలన్నీ కూడా మీకు ఈ నెలలో ఉంటాయి. పోతే కథలలో కోతి పిల్లులు, రొట్టెముక్క కథ, 3 పిట్టలు కథ. 8వ అంశంలో సృజనాత్మక అంశాలలో బంకమట్టితో ఆటలు అనే క్రియేటివ్ యాక్టివిటీ ఉంటుంది. ఇది ఒకటే కాకుండా అంటే ఇంకా కొన్ని యాక్టివిటీస్ కూడా మేము కవర్ చేస్తూ ఉన్నాము. తర్వాత యాక్టివిటీ బుక్ ఉంటుంది. ఇల్లు, అవ్వ తాత వచ్చారు, గాడ్ బ్లెస్ మమ్మీ. ఈ 3 పాటలు ఈ నెలలో చెప్పడం జరుగుతుంది, పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. ఇక తెలుగు భాషా పరిచయం తెలుగులోకి వచ్చేస్తే మీకు ఈ, ఊ, ఊ, ఏ, ఏ అక్షరాలు
నేర్పించడం జరుగుతుంది. శబ్ద పరిచయము, ఆకార పరిచయము, దిద్దడం ఈ క్రమంలో నేర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత అభ్యసన దీపిక ఉంటుంది. పోతే కొత్తగా మీకు సాంస్కృతిక కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. ఈ నెల ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చిన రోజు కదా, ఆ రోజున జెండా పండుగ ఎలా జరుపుకోవాలి, అంగన్వాడీ కేంద్రంలో జెండా పండుగ ఎలా చేయాలి. సరే, అంగన్వాడీ కేంద్రంలో ఇప్పుడు జరగడం లేదు కాబట్టి మీరే ఇంట్లో ఈ జెండా పండుగ ఎలా జరుపుకోవచ్చు అనేది మేము మీకు తెలియజేస్తాము. ఇదంతా కూడా మనకు ఆగస్ట్ నెలలో యాక్టివిటీస్. సో ఈ ఆగస్టు నెలలో ఇన్ని అంశాలు మేము కవర్ చేయబోతున్నాం. దయచేసి తల్లిదండ్రులను మీరందరూ కూడా జాగ్రత్తగా చూడండి, అంగన్వాడీ టీచర్స్ ఎస్పెషల్లీ. సో అంగన్వాడీ టీచర్స్కి అందరికీ ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని అంటున్నాము. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా పుస్తకాలు దగ్గర పెట్టుకోమని చెప్తా ఉన్నాం. మీరందరూ మీ చేతులలో పుస్తకాలు ఉంటే అసలు మేము ఏం యాక్టివిటీ చెప్తూ ఉన్నాము, ఆ యాక్టివిటీలో కంటెంట్ ఏముంది, అది ఎలా ఆర్గనైజ్ చేయాలి అంగన్వాడీ కేంద్రంలో కానివ్వండి. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రంలో లేదు కాబట్టి మిమ్మల్ని ప్రతిరోజు కనీసం 1-2 గృహ సందర్శనాలు చేసి పిల్లల చేత ఆ యాక్టివిటీస్ దూరంగా ఉండి చేయించండి అని చెప్తున్నాం. సో మీరందరూ కూడా ఆ విధంగా ప్రిపేర్ అవుతూ ఉండాలి, పుస్తకాలు చూస్తూ ఉండాలి, పుస్తకాలలో ఎక్కడ ఏ అంశం మాట్లాడుతున్నాం అనేది మీరు చూస్తూ ఉండాలి. ఓకే పిల్లలు, సో మీకు అందరికీ కూడా ఈ మధ్యలో మనము గుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. పిల్లలు తల్లిదండ్రులు కూడా వినండి దయచేసి. పిల్లలకి గుడ్ హ్యాబిట్స్ ఇప్పటి నుంచే అలవర్చడం ద్వారా వాళ్ళ జీవితాంతం వాటిని అలాగే కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వయసులో పిల్లల్లో ఈ అలవాటును కలిగించినప్పుడు ఇంకా వాళ్ళకు జీవితాంతం అలాగే కొనసాగుతుంది, వాళ్ళు మర్చిపోరు. సో గుడ్ హ్యాబిట్స్ అనేటిది చాలా చాలా ఇంపార్టెంటు. ఆ గుడ్ హ్యాబిట్స్లో ఈ నెల మనము మరొక కొత్త అంశము వినబోతున్నాము, పిల్లలకు నేర్పించబోతున్నాము. అది స్నానం చేయడం. ఎందుకంటే మేము అంగన్వాడీ కేంద్రాలలో చాలా అంగన్వాడీ కేంద్రాలలో చూసాము, సెంటర్కి వెళ్ళగానే పిల్లలు చాలామంది, అంటే కొన్ని అంగన్వాడీ సెంటర్లలో చక్కగా తయారై వస్తారు, కొన్ని అంగన్వాడీ సెంటర్లలో పిల్లలు స్నానం చేయకుండా అంగన్వాడీ సెంటర్కు వచ్చిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. సో అందుకోసమే మేము ఏం చెప్తున్నామంటే స్నానం చేయడం అనేది ఈ అంగన్వాడీ కేంద్రంలో ఒక మంచి అలవాటు కింద పిల్లలకి అలవర్చడం కోసం ఈ అంశాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ స్నానం చేయడం అనేది ఎలా పిల్లలకి అలవర్చాలనేది మనకు విజయలక్ష్మి సూపర్వైజర్ ఉన్నారు, తను ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ పిల్లలు, గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. కొంతమంది పిల్లలు చక్కగా ముద్దుగా కనపడుతున్నారు. అందరూ స్నానం చేశారా పిల్లలు? మీరందరూ కూడా స్నానం చేసేసారా అందరూ? స్నానం ఎందుకు చేస్తాం మనము చెప్తారా? తెలుసా మీకు స్నానం ఎందుకు చేయాలో? స్నానం చేస్తే మనకు ఒంటికి అంటుకున్న దుమ్ము ధూళి అంతా కూడా పోతుంది. మనము ఆడుకుంటాం కదా, ఆడుకున్నప్పుడు దుమ్ము ధూళి అంతా కూడా మనకు అంటుకుంటుంది కదా. ఆ దుమ్ము ధూళి, అది మురికి, అదంతా పోవాలంటే మనము చక్కగా స్నానం చేయాలి. సో రోజు అందరూ కూడా చెప్తున్నాను, పొద్దుటే అమ్మ చెప్పగానే వెంటనే పొద్దుటే స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు చక్కగా ఒళ్ళంతా కూడా అమ్మ చెప్పినట్టు సబ్బు పెట్టి మంచిగా రుద్దుకోవాలి. చేతులు, కాళ్ళు, మెడ అంతా కూడా మంచిగా సబ్బు పెట్టి రుద్దుకోవడం వలన మన ఒంటికి పట్టిన దుమ్ము ధూళి మురికి ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. స్నానం చేయడం వల్ల ఏమవుతుంది, ఈ దుమ్ము ధూళి మురికి ఇవన్నీ పోవడం వలన మీరంతా కూడా చక్కగా శుభ్రంగా ఉంటారు. శుభ్రంగా మంచిగా ఉన్నప్పుడే మీరు ఆరోగ్యంగా కూడా ఉంటారనమాట. ఆరోగ్యంగా ఉండడం అంటే ఏంటి, మీరు బోలెడని ఆటలు ఆడుకోవచ్చు, బాగా చదువుకోవచ్చు. సో మీరు అందరూ కూడా పిల్లలు రోజు అమ్మ చెప్పినట్టు ప్రొద్దుటే స్నానం చేయాలి. అమ్మ చెప్పినప్పుడు కాకుండా ఇంకాసేపు పోయినాక చేస్తానులే, తర్వాత చేస్తాలే, అక్క చేసినాక చేస్తా, తమ్ముడు చేసినాక చేస్తా, ఇట్లా ఎవరైనా అంటారా? అలా అస్సలు ఎవ్వరు కూడా అనకూడదు. అమ్మ చెప్పిన వెంటనే ప్రొద్దుటే స్నానం చేసి చక్కగా సబ్బుతో చేసి ఉతికిన బట్టలు వేసుకోవాలి.
ఉతికిన బట్టలు వేసుకున్నారనుకోండి, మీరు మళ్ళీ అందరూ చూడగానే ఏమంటారు? గుడ్ పిల్లలు అంటారు, మంచి పిల్లలు అంటారు. మీరు అందరూ కూడా మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని మంచిగా శుభ్రంగా రెడీ అయ్యి అంగన్వాడీకి రావాలి. మీరు అలా వచ్చారనుకోండి, చూడడానికి ఎంతో ముద్దుగా ఉంటారు. చూసేవారు అందరూ కూడా ఈ పిల్లలు ఎంతో శుభ్రంగా ఉన్నారు, చాలా ముద్దొస్తున్నారు, ఈ అంగన్వాడీ పిల్లలందరూ కూడా భలే ఉన్నారు అని మిమ్మల్ని అందరూ కూడా మెచ్చుకుంటారు. ఇలా శుభ్రంగా ఉండడం వలన, మంచిగా ఉతికిన బట్టలు వేసుకోవడం, రోజు ప్రొద్దుటే స్నానం చేసి ఉండడం వలన మీ దగ్గరికి ఏ జబ్బులు కూడా రావు. ఈ దుమ్ము, ధూళి, క్రిములు ఇవన్నీ మనం ఆడుకుంటున్నప్పుడు కానీ అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఒంటి మీద అన్నీ పడతాయి కదా, ఇవన్నీ స్నానం చేసినప్పుడు ఇవన్నీ కూడా మన ఒంటికి అతుక్కునే అన్నీ కూడా పోతాయి. వేడి వేడి నీళ్ళతో అమ్మ చెప్పినట్టు చక్కగా వేడి నీళ్ళతో స్నానం చేయడం వలన మన శరీరం కూడా చక్కగా యాక్టివ్ అయిపోతుంది. యాక్టివ్ అవ్వడమే కాకుండా మనము రోజంతా కూడా చలాకీగా ఉంటాము. మీరు బోలెడని ఆటలు ఆడొచ్చు. అంగన్వాడీలో కూడా టీచర్ చెప్పిన పనులన్నీ చురుగ్గా చేయగలుగుతారు. సరేనా పిల్లలు? మీరందరూ కూడా ఇప్పుడు రేపటి నుంచి అమ్మ చెప్పిన వెంటనే స్నానం చేయాలి. మరి చేస్తారా? స్నానం చేసేసి చక్కగా ఉతికిన బట్టలు వేసుకొని చెక్క అంగన్వాడీకి రావాలి. అంగన్వాడీ మొదలవ్వగానే కూడా అంగన్వాడీకి చకచకా వచ్చేసి మంచి పిల్లలని అందరి చేత పేరు తెచ్చుకోవాలి. అలాగే నా పిల్లలు అందరూ పాటిస్తారు కదా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు మన కోతి బావది కూడా చూడండి, మన కోసము, పిల్లల కోసము మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో విందామా? గుడ్ మార్నింగ్ టీచర్లకు అందరికీ గుడ్ మార్నింగ్. పిల్లలు, ఈరోజు స్నానం చేద్దామని బయలుదేరుతుంటే మీరంతా టీషర్ట్ చూస్తున్నారు కదా, ఒకసారి మిమ్మల్ని కలిసి వెళ్దామని ఇదిగో ఇలాగే టవల్ పట్టుకొని మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చా. అరే ఇదేంటి, టైము 11 అయ్యింది, ఇంకా స్నానం చేయలేదేంటి అని అనుకుంటున్నారా? ఈరోజు నా స్నానం ఆలస్యం అయ్యింది. ఎందుకో తెలుసా మీకు? చెబుతా. మరేమో మన ఊర్లో మొక్కలు నాటుకుందాం, అందరూ రండి అని సర్పంచ్ గారు చెప్పారు. అందుకే ఉదయమే పళ్ళు తోముకొని ముఖం కలుపుకొని బయలుదేరిపోయా. మొక్కలన్నీ పెట్టాం. ఇదిగో ఇప్పుడే వచ్చా. ఇక స్నానం చేసి ఫ్రెష్ అయ్యి పోవాలి. అయితే ఈ రోజు నుండి మనము మొత్తం ఈ 15 రోజులు టీచర్లో స్నానం చేసి అంగన్వాడీకి రావడం గురించి ఈ మంచి అలవాటు మాట్లాడుకోవాలి కదా. అందుకే మీతో ఒక్క మాట చెప్పి పోవాలని వచ్చా. పిల్లలు, మీరందరూ ఉదయమే బ్రష్ చేశారా? అదే పళ్ళు తోముకున్నారా? బ్రష్ చేశాక చక్కగా పాలు తాగి ఆ తర్వాత స్నానం చేసి తయారయ్యి అంగన్వాడీకి లేదా బడికి వెళ్ళాలి కదా. మరి ఇప్పుడు బడులు లేవు కదా, అయినా కూడా సరిగ్గా సమయానికి స్నానం చేసి ఉండాలి. అయితే పిల్లలు, మీరందరూ బ్రష్ చేశారని అడిగాను కదా, మరి బ్రష్ చేశారా? కొంతమంది బ్రష్ చేయలేదని తెలుస్తుంది నాకు. ఇప్పుడే లేచారా పిల్లలు? ఏంటో అందరూ బ్రష్ చేసుకున్నారా? అయితే వెరీ గుడ్. సరే, ఇప్పుడు మరి ఇంకా స్నానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మనము టీషర్ట్ కూడా చూడాలి కదా. మనం అందరం స్నానం చేసి రెడీగా కూర్చోవాలి. మరి నేను కూడా పోతాను. పోయి నేను మంచిగా స్నానం చేసి ఫ్రెష్గా తయారయ్యి వస్తాను. చెప్పు పెట్టుకొని మంచిగా స్నానం చేసి వస్తాను. టాటా, బాయ్ బాయ్. ఓకే, కోతి బావ ఏం చెప్తుంది పిల్లలు?
పొద్దున్నే స్నానం చేయాలి, ముఖం కడుక్కున్న తర్వాత పాలు తాగి స్నానం చేయాలి అని చెప్తా ఉంది కదా. విన్నారా కొద్దిబావ చెప్పిన మాటలు? మరి చేస్తారా కొద్దిబావ చెప్పినట్టు? పొద్దున్నే చక్కగా బ్రష్ చేసుకొని తర్వాత పాలు తాగి, వీలైతే పాలు తాగండి, లేదా అమ్మ ఏమన్నా పెడితే తినండి. తర్వాత స్నానం అయితే తప్పకుండా పొద్దున్నే చేయాలి. ఓకేనా? సరే, తర్వాత మనం ఇప్పుడు తెలుగు భాషా పరిచయంలో ఈ అక్షరానికి సంబంధించిన ఆకార పరిచయంలో కొన్ని ఆటల గురించి తెలుసుకుందాము, అలాగే చూద్దాం కూడా. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల చేత ఆటలు ఎలా ఆడిస్తున్నారు అనేది చూద్దాము. అయితే ముందుగా మనము తీస్తే చెప్తామనే యాక్టివిటీకి సంబంధించిన అంశము చూద్దాము. తర్వాత మనము వివిధ రకాల ఆటలు ఆడిస్తున్నాము. చెప్తే తీస్తాం ఆట ఆడించిన తర్వాత ఇప్పుడు మనము తీస్తే చెప్తాం ఆట కూడా ఆడించాలండి. తీస్తే చెప్తాం ఆటలో మన దగ్గర కొన్ని కార్డ్స్ పెట్టుకోవాలి. మన కార్డ్స్లో అక్షరాలన్నీ ఉంటాయి కాబట్టి ఇలాంటి కార్డ్స్ అన్ని మనం తయారు చేసుకోవాలి. ఇలా కార్డ్స్ అన్ని తయారు చేసి పెట్టుకోవాలి. తయారు చేసి పెట్టుకున్న తర్వాత మనము అక్షరం కార్డు తీయగానే పిల్లవాడు ఆ అక్షరం ఏంటి అన్నది చెప్పాలి. తీస్తే చెప్తాం, నేను తీస్తాను, మీరు చెప్పాలి. ఇప్పుడు నేను కార్డ్స్ తీస్తున్నాను పిల్లలు, మీరు అందరూ చెప్పాలి. ఎవరైతే తీస్తారో వాళ్ళు వెంటనే ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఒక పాయింట్. సరేనా? మీరు అందరూ అలర్ట్గా ఉండి ఇప్పుడు నాకు చెప్పాలి నేను తీయగానే. పిల్లలు నేను తీసేస్తున్నాను ఒకటి, ఖచ్చితంగా మీరు అందరూ ఇటే చూడండి 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 చూడండి, తీశాను. ఏంటిది చెప్పాలి మీరు అందరూ కూడా. ఇదేంటి? ఆ. ఏంటి పిల్లలు ఇది? ఆ. వెరీ గుడ్, చెప్పారు మీరు అందరూ కూడా. ఇప్పుడు ఇంకో కార్డు తీస్తున్నాను, ఇంకో కార్డు తీస్తున్నాను. రెడీ రెడీ రెడీయా? రెడీయా మీరు అందరూ కూడా? తీసేస్తున్నాను. ఇదేంటి? ఇదేం కార్డు చెప్పండి పిల్లలు. ఎవరో చెప్తున్నారు. ఈ. వెరీ గుడ్. ఈ. వెరీ గుడ్. ఇంకోటి తీస్తున్నాను పిల్లలు. ఇదేం కార్డు చూసారా? చెప్పండి పిల్లలు, ఇదేంటి? వెరీ గుడ్. మళ్ళీ చెప్పండి. ఇలా పిల్లలకు కార్డులు ఎన్ని తయారు చేసుకుంటే అన్ని తయారు చేసి పిల్లవాడికి అక్షరాన్ని గుర్తుపట్టేందుకు మళ్ళీ మళ్ళీ చూపించి పిల్లవాడి చేత మళ్ళీ మళ్ళీ చెప్పించాలి. ఇలా తీస్తే చెప్తా ఆట ఆడించడం వలన పిల్లవాడికి ఆకారం అనేది బాగా అర్థమవుతుంది. తర్వాత అంగన్వాడీ కేంద్రంలో పిల్లల చేత ఒక అంగన్వాడీ టీచర్ చూపిస్తుంది. అయితే అక్కడ వాళ్ళ పిల్లలే ఉన్నారు. ఇది అంగన్వాడీ కేంద్రంలో కాకుండా ఇంటి దగ్గర చేయడం జరిగింది. ప్రస్తుతము మనకి అంగన్వాడీ కేంద్రంలోకి వెళ్ళడానికి అవకాశం లేకపోవడం వల్ల ఇంటి దగ్గర వాళ్ళ పిల్లల చేత ఒక అంగన్వాడీ టీచర్ చేపిస్తుంది. ఏంటంటే తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. నేను ఒక అక్షరం తీస్తాను, మీరు చెప్పాలి. తీస్తున్నాను, అక్షరం తీస్తున్నాను. తీసాను. ఏంటి హర్షిత్? వీళ్ళకి ఏంటి? వెరీ గుడ్. వీళ్ళకి ఒక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీస్తున్నాను. తీసాను. ఏం అక్షరం హర్షిత్? వీళ్ళకి ఏం అక్షరం? వెరీ గుడ్. హర్షిత్ కి ఒక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీసాను. తీసాను. ఏం అక్షరం హర్షిత్? ఏం అక్షరం వీళ్ళు? వెరీ గుడ్. హర్షిత్ కి ఇంకొక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీసాను. ఏం అక్షరం హర్షిత్? ఏం అక్షరం వీళ్ళు? హర్షిత్ కి ఇంకొక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీసాను. ఏం అక్షరం హర్షిత్? వీళ్ళకి ఏం అక్షరం? వెరీ గుడ్. హర్షిత్ మొదలు చెప్పాడు కదా, ఇంకొక పాయింట్ హర్షిత్ కి. ఇంకొక అక్షరం తీసాను. ఏం అక్షరం వీళ్ళు? ఏం అక్షరం హర్షిత్? వెరీ గుడ్. వీళ్ళకి ఒక పాయింట్ వచ్చింది. హర్షిత్ వీళ్ళు ఇద్దరు చాలా బాగా ఆడారు. హర్షిత్ కి 4 పాయింట్లు వచ్చాయి, వీళ్ళకి 3 పాయింట్లు వచ్చాయి. హర్షిత్ ని లీడర్ని చేద్దామా? వీళ్ళకి కూడా క్లాస్ కొడదాం, వీళ్ళు కూడా బాగా ఆడాడు. వెరీ. సో ఈ విధంగా మనము ఆకారాన్ని చూసారా, ముందు నేర్చుకున్న అక్షరాలతో కలుపుతూ ఇప్పుడు ఈ ప్రస్తుతం నేర్చుకుంటున్న అక్షరాన్ని ఎక్కువసార్లు చూపిస్తూ ఈ ఆట ఆడాల్సి ఉంటుంది.
దీని ద్వారా పిల్లలకి అక్షర ఆకారం ఇలాగ ప్రింట్ అయిపోతుంది చూడండి, మైండ్లో ఇలాగ ప్రింట్ అయిపోతుంది. వాళ్ళకు ఎక్కడైనా కూడా అక్షరం కనిపించగానే పిల్లలు వెంటనే గుర్తుపడతారు. ఎక్కడైనా సరే పోస్టర్లలో కనిపిస్తూ ఉంటుంది, మనం టీవీలో కింద స్క్రోల్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది, టీవీలో చూపిస్తూ ఉంటారు అక్షరాలు, లేదా మనకు న్యూస్ పేపర్లలో మ్యాగజైన్లలో ఎక్కడైనా కనిపించవచ్చు. ఆ అక్షరాన్ని చూడగానే పిల్లలు గుర్తుపడతారు. ఆ ఈ 3 అక్షరాలు ప్రస్తుతం మనము ఆకారాలను గుర్తుపట్టడం అనేది ఆల్రెడీ మనము ఆలు నేర్చుకున్నాము. ఈ రోజున మనము ఈకి సంబంధించింది చూస్తూ ఉన్నాము. తర్వాత మనం ఇంకొక విధానం ద్వారా పిల్లలకి ఈ అక్షర ఆకారాన్ని మనము చెప్పొచ్చు, కృత్యాన్ని నిర్వహించవచ్చు. అదేంటంటే చెప్తే తీస్తాం. ఈ ఆట అనేది మనము ఎలా ఆడించాలనేది మనకు విజయలక్ష్మి సూపర్వైజరు వీడియోలో చెప్తా ఉన్నారు, చూద్దాం. కొన్ని ఆటలు ఆడిస్తున్నామండి. దాంట్లో ఒక ఆట చెప్తే తీస్తాం. చెప్తే తీస్తే అనే ఆటకు మనం ఇలా కార్డులు తయారు చేసుకోవాలండి పిల్లల చేత ఆడించడానికి. అయితే ఇది జట్లలాగా కూడా ఆడించవచ్చు పిల్లల్ని. అయితే పిల్లవాడికి ఎవరికైతే మనము ఆడిస్తున్నామో 2 పిల్లల్ని తీసుకుంటే 2కి సమానంగా కార్డులను పంచాలి. అంటే ఈ అబ్బాయికి ఒక 5 కార్డులు ఇస్తే పక్క పిల్లవాడికి కూడా 5 కార్డులు ఇవ్వాలన్నమాట. దాని తర్వాత సేమ్ కార్డ్స్ కూడా ఇవ్వాలి. ఆ అక్షరంతో 2 కార్డులు ఇస్తే పక్కన పిల్లవాడికి కూడా ఆ అక్షరంతో 2 కార్డులు ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత 2 పిల్లల్ని కూర్చోబెట్టి మనము ఆట ఆడించేటప్పుడు పిల్లవాడికి మనం ఏదైనా అక్షరం చెప్పినప్పుడు పిల్లవాడు ఆ కార్డు ఉన్న కార్డులలో నుంచి ఐడెంటిఫై చేసి ఏ అక్షరం అయితే చెప్తామో అది ఐడెంటిఫై చేసి గుర్తుపట్టి మనకు తీసి ఇస్తాడనమాట. అయితే మనము పిల్లవాడికి ఇట్లా ఆడించినప్పుడు ఎవరైతే ముందుగా తీసి ఇస్తారో ఆ పిల్లవాడికి ఒక పాయింట్ ఇస్తాము. పక్కన పిల్లవాడికి కూడా మనం అందరితోటి చప్పట్లు కూడా కొట్టిస్తాము. అయితే ఈ ఆట ఆడినప్పుడు పిల్లవాడు తీసి కార్డులన్నీ పిల్లవాడి దగ్గర ఉంటాయి. మనం చెప్పినప్పుడు పిల్లవాడు తీసి మనకి ఇచ్చేస్తాడనమాట. అంటే ఒక్కో కార్డు తీసి ఆ అబ్బాయి చెప్పిన తర్వాత తీసి మనకి ఇచ్చేస్తాడు. సో ఇలా ఆట ఆడించడం వల్ల పిల్లవాడికి ఆ అక్షరంపై ఆకారంపై ఉన్న ఏంటి ఎలా ఉంది ఆకారం అనేది బాగా ముద్రణ అయిపోతుంది మెదడులో. ఆకారాన్ని బాగా గుర్తుపట్టగలుగుతాడు. ఎందుకంటే పదే చూసి టీచర్ చెప్పగానే మళ్ళీ చూసుకుని గుర్తుపట్టి మళ్ళీ మనకు తీసిస్తాడు కాబట్టి. సో ఇప్పుడు పిల్లలు నేను ఒక అక్షరం చెప్తాను, మీరందరూ కూడా నేను కరెక్ట్గా తీస్తున్నా లేదా చెప్పాలి నాకు. సో ఇలా కార్డ్స్ అన్నీ కూడా పిల్లవాడి చేతికి ఇచ్చేయాలి. మనము ఇచ్చేసాక కార్డ్స్ అన్నీ పిల్లవాడి దగ్గర పెట్టుకున్న తర్వాత మనం ఏ కార్డు చెప్పితే పిల్లవాడు ఆ కార్డు తీసి మనకి ఇవ్వాలన్నమాట. సో పిల్లలు నేను ఇప్పుడు మీకు ఒక అక్షరం చెప్తున్నాను, మీరు అందరూ రెడీ, అందరూ చక్కగా వినాలి, అలర్ట్గా ఉండండి, ఫోకస్డ్గా వినండి అందరూ చక్కగా. నేను ఇప్పుడు ఏం అక్షరం చెప్పబోతున్నాను అందరూ వింటున్నారా? చెప్పేస్తున్నా మరి అక్షరం చెప్తున్నాను ఏంటో. ఆ కార్డు తీసి నాకు చూపించాలి. చెబితే తీస్తాం కదా ఈ ఆట, చెబితే తీస్తాం. నేను ఇప్పుడు చెప్తున్నాను మరి ఇలా పిల్లలు చూడండి. ఇప్పుడు నేను తీశాను, మీ వంతు నేను తీశాను. కరెక్ట్గా తీశానా? ఏం అక్షరం ఇది? కరెక్ట్గా తీశానా? ఏంటి పిల్లలు ఇది? ఇలా పిల్లల చేత ఆడిచ్చి ఇలా తీసిన కార్డు పిల్లవాడు టీచర్ గారికి ఇచ్చేస్తారు. ఎవరైతే ఆడిస్తున్నారో వాళ్ళకి ఇచ్చేస్తారు. మళ్ళీ ఇంకోటి తీద్దామా? నేను చెప్తున్నాను మరి మీరు అందరూ వినండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న కార్డులోంచి నేను తీశాను, చూపిస్తున్నాను. నేను కరెక్ట్గా తీశానో లేదో మీరు నాకు చెప్పాలి. ఇదిగోండి. ఇది ఏంటిది అక్షరం? అవునా? ఏం అక్షరం ఇది? ఇలా చెప్తే తీస్తామాట. పిల్లల చేత ఆడించాలి. ఎవరైతే ముందుగా తీస్తారో ఆ పిల్లవాడికి ఒక పాయింట్ ఇచ్చి, అలా పాయింట్లు ఎవరైతే ఎక్కువ పాయింట్లు గడిస్తారో వారికి ఒక స్టార్ మార్క్ ఇవ్వచ్చు. మిగతా పిల్లలందరికీ కూడా చప్పట్లు కొట్టి అభినందించాలి. సో ఈ ఆట అంగన్వాడీ టీచర్ వాళ్ళ పిల్లలతో ఆడిస్తూ ఉంది. మనము ఒకసారి ఈ ఆట ఎలా ఆడిస్తుందో చూద్దాము. ఒకసారి తల్లిదండ్రులు మీరందరూ కూడా ఒకటి రెడీ చేసి పెట్టుకోండి. ఏంటంటే కార్డ్స్ రెడీ చేసుకోండి, కార్డ్స్ తయారు చేయండి. అక్షరాలకు సంబంధించిన కార్డ్స్ అన్నీ తయారు చేసి పెట్టుకుంటే ఇట్లాగా మేము యాక్టివిటీ చేయించినప్పుడు మీరు చూసి పిల్లల చేత ఆ విధంగా యాక్టివిటీ చేయడానికి ప్రయత్నించండి. ఇంగ్లీష్ అక్షరాలు కానివ్వండి,
తెలుగు అక్షరాలు కానివ్వండి, ఈ 2 అక్షరాలు తయారు చేసి పెట్టుకోండి. ఓకే, చూద్దాం ఆ ఆట. ఆట ఆడుకుందామా? ఆడుకుందాం టీచర్. ఏంటంటే చెప్తే తీస్తాం. ఏంటి? చెప్తే తీస్తాం. చెప్తే తీస్తాం. నేను ఒక అక్షరం చెప్తాను, ఆ అక్షరాన్ని మీరు నాకు తీసి చూపించాలి, సరేనా? నేను చెప్తున్నాను ఒక అక్షరం, చెప్తున్నాను ఆ. ఆ ఏం తీసావు హర్షిత్? ఆ ఆ. నువ్వు ఇలోకి ఏం అక్షరం తీసావు? ఆ వెరీ గుడ్. ఆ ఇలోకి ఒక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను. ఈ. ఈ ఏం అక్షరం తీసావు విలో? ఈ విలో. హర్షిత్ నువ్వేం అక్షరం తీసావు? ఈ ఈ. వెరీ గుడ్. హర్షిత్కి ఒక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను. ఆ. ఆ. ఆ ఏం అక్షరం తీసావు హర్షిత్? ఆ విలో నువ్వేం అక్షరం తీసావు? ఆ ఆ. వెరీ గుడ్. ఆ కి ఒక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను. ఆ ఏం అక్షరం తీసావు హర్షిత్? ఆ విలో నువ్వేం అక్షరం తీసావు? ఆ వెరీ గుడ్. ఆ ఇలోకి ఒక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను. ఈ. ఈ ఏం అక్షరం తీసావు హర్షిత్? ఈ విలోకి నువ్వేం అక్షరం తీసావు? ఈ వెరీ గుడ్. ఈ ఇలోకి ఇంకొక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను. ఆ ఏం అక్షరం తీసావు హర్షిత్? ఆ విలోకి నువ్వేం అక్షరం తీసావు? ఆ వెరీ గుడ్. ఆ పిల్లలు మీరిద్దరు చాలా బాగా ఆడారు. విలోకి హర్షిత్. విలోకి 5 పాయింట్లు వచ్చాయి, హర్షిత్కి 3 పాయింట్లు వచ్చాయి. విలోకి లీడర్ చేద్దామా? హర్షిత్ కూడా వెరీ గుడ్, చాలా బాగా ఆడారు. సో ఇది మనకి చెప్తే తీస్తాం మాట. దీని తర్వాత ఇంకొక విధానం కూడా చూద్దాము. ఆకారానికి సంబంధించిందే తంబోలా ఆట. తంబోలా ఆట పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా పిల్లలతో కలిసి ఆడొచ్చు తల్లిదండ్రులు. దానికి కాను కొంచెం చార్ట్స్ అనేది తయారు చేసుకోవాలి తంబోలా ఆటకు సంబంధించింది. అది ఎలా చేసుకోవాలనేది మనకి ఇప్పుడు సూపర్వైజరు ఎలా ఆడాలి అనేది సూపర్వైజర్ విజయలక్ష్మి చెప్తారు. అక్షరానికి వివిధ రకాల ఆటలు కూడా ఆడిస్తున్నామండి పిల్లల చేత. అక్షరాలతో నేర్చుకున్న తర్వాత, ఆకారాలతో నేర్చుకున్న తర్వాత పిల్లవాడికి ఆకారాలతో ఉన్న ఆటలను నేర్పించడంలో క్రమంలో ఒకటి తంబోలా ఆట. ఈ తంబోలా ఆటకు ఇలా మనము గళ్ళతో ఉన్న అక్షరాల కార్డుని ఇలా తయారు చేసుకోవాలి. మనం ఏమైతే అక్షరాలు నేర్పించామో ఆ అక్షరాలన్నీ కూడా ఈ గళ్ళలో వ్రాయాలి. మనం ప్రస్తుతానికి పిల్లవాడికి ఆ నేర్పించాము, ఈ నేర్పించాము. మనం నేర్పించిన అక్షరాలు ఎక్కువగా ఈ గళ్ళల్లో ఉండాలండి. మనము నేర్పించని అక్షరాలు కూడా కొద్దిగా 1, 2 కూడా మనము ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత పిల్లవాడికి మనము ఏ అక్షరం అయితే చెప్తామో ఆ అక్షరం పైన పిల్లవాడు చింతగింజ పెట్టాలి. ఇప్పుడు ఎలా పెట్టాలన్నది మనం చూద్దాం. మనం పిల్లవాడికి మొదటగా ఆ అన్నాం అనుకోండి, పిల్లలు ఇప్పుడు మీరు కూడా చెప్పాలి నాకు ఎక్కడ పెట్టాలన్నది. నేను ఇప్పుడు ఈ చింతగింజ తీసి ఆ పైన పెట్టాలి అంటే మీరు ఎక్కడి నుంచి చూసి చెప్పాలి నాకు. ఎక్కడుందో చూడండి, ఇక్కడ ఉన్నట్టుంది కదా, ఇక్కడ చెప్తున్నారు పిల్లలు. ఇక్కడ ఇక్కడ నేను చింతగింజ పెట్టాను. తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను. ఇక్కడ ఈ గళ్ళలో ఎక్కడ ఆ ఉందో చూసి మీరు అక్కడ చింతగింజ పెట్టాలి. ఎక్కడుందో గుర్తించారా పిల్లలు? చూడండి ఎక్కడ పెట్టాలి చెప్పండి. ఎవరో చెప్పారు, ఇదిగోండి ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ చింతగింజ పెట్టాలి. తర్వాత ఇంకొక అక్షరం చెప్తున్నా నేను. ఈ అక్షరం ఎక్కడుందో చెప్పండి పిల్లలు, చెప్పండి. ఎవరో చూపిస్తున్నారు, ఇక్కడ ఈ. ఇలా పిల్లల చేత అన్ని అక్షరాల పైన పిల్లవాడి చేత చింతగింజ పెట్టించాలి. అప్పుడు మనం పరిచయం చేసిన అన్ని అక్షరాలపై చింతగింజలు పెట్టించినప్పుడు మనం అక్షరం ఏవైతే పరిచయం చేయని అక్షరాలు ఇప్పుడు ఈ చేయలేదు కాబట్టి ఈ ఒక్కటి మిగిలిపోతుంది. వీటన్నిటిపైన చింతగింజలు పెట్టాల్సి వస్తుంది. ఇలా అన్ని అక్షరాలపై పిల్లవాడి చేత చింతగింజలు పెట్టి ఆటను ముగించాలి. పరిచయం చేసినవన్నీ పైన గింజలు పెట్టడం జరిగిపోయింది. ఇక్కడ ఇది ఒకటి మనం పరిచయం చేయని అక్షరం కాబట్టి ఇది
చింతగింజ లేకుండా మిగిలిపోయింది. ఇలా ఓకే, ఈ ఆట మనము అంగన్వాడీ టీచర్ పిల్లల చేత ఆడిస్తుంది, చూద్దాము. ఓకే చూద్దాం. అంటే తంబోలా ఆట. ఇక్కడ కొన్ని అక్షరాలు ఉన్నాయి కదా ఈ గడులలో. నేను ఒక అక్షరం చెప్తాను, మీరు వాటిపై గింజ పెట్టాలి, సరేనా? సరే, అయితే నేను ఒక అక్షరం చెప్తున్నాను. ఆ, వెరీ గుడ్. ఇంకొక అక్షరం చెప్తున్నాను. ఈ. ఇంకొక అక్షరం చెప్తున్నాను. ఆ. ఇంకొక అక్షరం చెప్తున్నాను. ఆ. ఇంకొక అక్షరం చెప్తున్నాను. ఆ. ఇంకొక అక్షరం చెప్తున్నాను. ఈ. ఇంకొక అక్షరం చెప్తున్నాను. ఈ. ఇంకొక అక్షరం చెప్తున్నాను. ఆ. హుర్రే హుర్రే హుర్రే. వెరీ గుడ్ పిల్లలు, చాలా బాగా ఆడారు. సో చూసారా, సరదాగా ఎంత చక్కగా ఆడుతూ నేర్చుకుంటున్నారు పిల్లలు. ఇప్పుడు మనము ఆటలు చాలా ఆడేసాము, అక్షరాల ఆటలు. ఇప్పుడు ఒక పాట నేర్చుకుందాం, కొత్త పాట. ఇల్లు ఇల్లు ఇల్లు, ఈ నెలలో మొదటి పాట, మొదటి వారం నేర్చుకునే పాట. సరే విందామా? బాగుందా పిల్లలు పాట? కొత్త పాట, ఇల్లు ఇల్లు. మళ్ళీ ఒకసారి విందాం ఆ పాటని, మీరు పాడండి. ఓకే. అందమైన మా ఇల్లు, అమ్మ నాన్న అక్క చెల్లి
ఓకే, పిల్లలు నచ్చింది కదా. సరే, మళ్ళీ ఈ పాట చూద్దాము. ఈ పాట ఈ వారం రోజుల్లో మీకు పాట రావాలి, అభినయం కూడా రావాలి. నెక్స్ట్ యాక్టివిటీలోకి వెళ్దాము. మనము ప్రీ న్యూమరసీకి సంబంధించింది, పూర్వ గణితానికి సంబంధించింది. అందులో మనము ఈరోజు ఒక కొత్త అంశం నేర్చుకోబోతున్నాం. కొత్త భావన పిల్లల్లో కలిగించాలని ప్రయత్నిస్తున్నాం. అది వర్గీకరణ, క్లాసిఫికేషన్ అంటున్నాం దాన్ని. ఈ వర్గీకరణలో ఎందుకు చేయిస్తాం పిల్లల చేత, వాళ్ళలో ఎలాంటి నైపుణ్యాలు డెవలప్ అవుతాయి అనేది ఒకసారి తెలుసుకుందాము. ముఖ్యంగా వర్గీకరణకు సంబంధించింది ఏంటంటే, ఇప్పుడు ఈ రోజున మనము వస్తువులకు సంబంధించిన వర్గీకరణ చేయబోతున్నాము. కొన్ని వస్తువులకు సంబంధించింది. ఆ వర్గీకరణలో పిల్లలు వస్తువులను వేరుపరచడం అనేది నేర్చుకుంటారు. ఆ తర్వాత ఏంటి ఆ వస్తువులు అనేది పరిశీలించడం నేర్చుకుంటారు. ఆ వస్తువు పేర్లు కూడా తెలుసుకుంటారు. ఇంకా పిల్లలు ఆలోచించగలుగుతారు. ఏంటి తేడా, ఏంటి ఈ వస్తువుకి తేడా ఏంటి అనేది కూడా వాళ్ళు ఆలోచించగలుగుతారు, అర్థం చేసుకుంటారు. ఆ తేడాను కూడా పిల్లలు గుర్తిస్తారు. అట్లాగే ఇదంతా కూడా పిల్లల్లో ఈ యాక్టివిటీ అంతా కూడా పూర్వ గణితానికి సంబంధించింది అని చెప్తా ఉన్నాం. అంటే గణితం నేర్చుకోవడానికి, లెక్కలు నేర్చుకోవడానికి ముందుగా నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. సరే, ఈ యాక్టివిటీ మీరంతా కూడా ఎలా చేయించాలో ఒకసారి నేను చెప్తాను. ఇక్కడ చూడండి పిల్లలు, మీరు చూడండి, అందరూ చూడండి. ఇక్కడ నా చేతిలో కొన్ని వస్తువులు ఉన్నాయి, కనిపిస్తున్నాయా? ఏమేం కనిపిస్తున్నాయి చూడండి. ఇవేంటి పిల్లలు? రాయి కదా, చిన్న రాయి, కంకర రాయి కదా. ఓకే, ఇదేంటి పిల్లలు? కనిపిస్తుందా? పువ్వు కదా. కొన్ని పువ్వులు కూడా తీసుకొచ్చాను మీకోసం. ఓకే పిల్లలు, ఇక్కడేం కనిపిస్తున్నాయి? ఆకులు. సో కొన్ని ఆకులున్నాయి, పువ్వులున్నాయి, రాళ్ళున్నాయి. మామూలుగా ఇవి ఎక్కడుంటాయి పిల్లలు? ఇంటి లోపల ఉంటాయా, ఇంటి బయట ఉంటాయా? ఓకే, ఇంటి బయట ఉంటాయి కదా. సో నేను ఏం చేశాను, కొన్ని వస్తువులని, ఇంటి బయట దొరికే వస్తువులని ఒక చిన్న డబ్బాలో వేసుకొని వచ్చాను. అలాగే ఇప్పుడు వేరే కొన్ని వస్తువులు నా దగ్గర ఉన్నాయి. ఇలా చూడండి, ఏమేమి ఉన్నాయి చూద్దామా. పెన్సిళ్ళు, ఇవేంటి? పెన్నులు. ఓకే, ఇవన్నీ పెన్నులు. చూసారా? ఇవేంటి? క్లిప్స్. ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా పిల్లలు, ఇంట్లో ఉంటాయి కదా. ఇవేంటి? స్పూన్స్, చెంచాలు, చిన్న చిన్న చెంచాలు. ఇవన్నీ ఎక్కడివి? ఇంట్లో ఉన్నవి కదా. ఓకే, అంటే ఒక డబ్బాలోనేమో ఇంట్లో ఉన్న వస్తువులు, ఒక డబ్బాలోనేమో బయట వస్తువులు, బయట మనకి కనిపించేటి. అవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఏం చేయాలంటే, ఇప్పుడు పిల్లల ముందు ఇవన్నీ కూడా కలిపేసేయండి. ఈ విధంగా అన్నిటినీ కలిపేసేసేయండి. ఓకేనా? కలిపేసాను. ఓకే, సో కలిపేసిన తర్వాత పిల్లల ముందు ఇలాగా కుప్పలాగా వేసేసి, ఒకవేళ గ్రూపుగా ఉంటే, అంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు అని అంటే ఒక 2-3 గ్రూపులు చేయండి, చిన్న చిన్న గ్రూపులు చేయండి. వాళ్ళ ముందు ఇలాగా ముందుగా అన్ని వస్తువులను పరిచయం చేయండి. పరిచయం చేసిన తర్వాత కలిపేసేసి ఇలాగా వేయండి. వేసి
వాళ్ళకి 2 బౌల్స్ 2 బాస్కెట్స్ ఇవ్వండి. ఇచ్చి ఏం చేయాలి పిల్లల చేత? పిల్లలు ఇప్పుడు మీరేం చేయాలంటే ఇంటి లోపలి వస్తువులన్నిటినీ ఇందులో వేయాలి. ఇంటి లోపల కనిపించే వస్తువులన్నీ ఒక్కొక్కటి తీసి ఇందులో వేయాలి. ఇంటి బయట కనిపించే వస్తువులన్నీ ఇందులో వేయాలి. వేద్దామా? అర్థమైందా నేను చెప్పింది? ఇంటి లోపల ఉదాహరణకి చూడండి, ఇది ఎక్కడ ఉంటుంది? ఇంటి లోపల ఉంటుంది కదా, ఇంటి లోపలదే కదా, ఇందులో వేశాను. ఇది ఎక్కడ ఉంటుంది పిల్లలు? ఇంటి బయట కదా, ఇంటి బయట కనిపిస్తాయి రాళ్ళు కదా, ఇక్కడ వేశాను. ఇంకొకటి చూపిస్తాను. ఇది ఎక్కడ దొరుకుతుంది పిల్లలు? ఇంటి లోపలే కదా, ఇందులో వేశాను. ఇది ఎక్కడ దొరుకుతుంది? పువ్వు బయట, ఇంటి బయట, ఇక్కడ వేసాను. సో ఈ పిల్లలు ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వేరుపరచాలి. ఇంటి లోపల దొరికేటి ఇందులో, ఇంటి బయట దొరికేటి ఇందులో. వేద్దామా? కొన్ని వేద్దాం. ఇది ఇక్కడ దొరుకుతుంది బయట కదా, సరే. ఇది ఎక్కడ దొరుకుతుంది? ఇంటి లోపల. ఇది ఎక్కడ దొరుకుతుంది? బయటనా ఇంట్లోనా? పెన్సిల్ ఇంటి లోపల. ఇది ఎక్కడ దొరుకుతుంది? రాయి బయట, ఇందులో వేశాను. ఇది ఎక్కడ దొరుకుతుంది? పెన్ను ఇంటి లోపల. ఇది ఎక్కడ దొరుకుతుంది? పువ్వు బయట. సో ఈ విధంగా పిల్లల చేత మనము వేరుపరచాలి. వస్తువులన్నిటినీ వాళ్ళ ముందు కుప్పలాగా పోసి వేరుపరచాల్సి ఉంటుంది. ఈ వేరుపరచడము లేదా దీన్నే మనం వర్గీకరణ అంటున్నాము. ఈ వర్గీకరణ అనేది ఎల్కేజీ పిల్లల పుస్తకంలో ఒక వర్క్ బుక్ ఉంది కదా, ఆ వర్క్ బుక్లో ఒక షీట్లో వర్గీకరణకు సంబంధించిన అంశం ఇప్పుడు చూద్దాం. భావనలు అభ్యసన దీపికలో ఇప్పుడు ఒక అభ్యసన పత్రం చూద్దాం. అంశము వర్గీకరణ. దీనికి సంబంధించిన సూచనలు చూద్దాము. ముందుగా బిడ్డకు ఒక్కొక్క గడిలోని చిత్రాలను పరిచయం చేయాలి. ఆ తర్వాత మొదటి గడిలోని 3 చిత్రాలను పరిశీలింపచేయాలి. ఒకే రంగులోని పూలను చూపించు అని అడగాలి. ఏ పూలను ఒకే గ్రూపుగా చేయొచ్చు, ఎందుకు అని అడగాలి. అదేవిధంగా మిగతా అన్నింటినీ వాటి వాటి స్వరూపాలను ఉపయోగాలను బట్టి వేరుపరచమనాలి. ఇప్పుడు ఈ మొదటి గడిలోని చిత్రాలు చూద్దాం. పిల్లలు ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? పువ్వులు కదా, వెరీ గుడ్. అయితే ఈ పువ్వులలో ఏ పూలను ఒకే గ్రూపుగా చేయొచ్చు? ఈ 3 పువ్వులలో ఏ 2 పూలను ఒకే గ్రూపుగా చేయొచ్చు? పోనీ ఒకే రంగులో ఉన్న పువ్వులు చూపించండి నాకు. చూపిస్తున్నారా ఒకే రంగులో ఉన్న పువ్వులని? వెరీ గుడ్. ఇక్కడ ఒక గులాబీ పువ్వు కనిపిస్తుంది, ఇక్కడ మందార పువ్వు కనిపిస్తుంది కదా, ఒకే రంగులో ఉన్నాయి, ఎరుపు రంగులో, రెడ్ కలర్. ఈ రెండింటిని గ్రూపుగా చేయొచ్చు. ఈ విధంగా గ్రూపుగా చేద్దాం. ఇప్పుడు ఈ గడిలోని బొమ్మలు చూద్దాం. పిల్లలు ఏమేమి కనిపిస్తున్నాయి ఇక్కడ? యాపిల్, బాల్, బనానా, అరటిపండు. ఈ 3 ఏ 2 మనము ఒకే గ్రూపుగా చేయొచ్చు? ఈ 2 పండ్లు కదా కదా. ఈ 2 పండ్లను మనము ఒకే గ్రూపుగా చేయవచ్చు. సరే, ఇప్పుడు 3వ గడిలోని బొమ్మలు చూద్దాం.
ఈ బొమ్మలు చూస్తున్నారా పిల్లలు? ఏమేమి కనిపిస్తుంది? సైకిల్, క్యారెట్, బస్. ఇప్పుడు చెప్పండి, ఏ రెండు బొమ్మల్ని మనము ఒకేలాగా ఒకే గ్రూప్లో చేయొచ్చు? వెరీ గుడ్. ఈ రెండిటితో, ఈ రెండు వాహనాలు కదా, ఈ రెండు వాహనాలు కాబట్టి వీటి మీద మనము ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు కదా. కాబట్టి ఈ రెండింటిని మనము ఒకే గ్రూప్గా చేసుకుందాం. ఇక్కడ చూడండి పిల్లలు, ఏం కనిపిస్తుంది? టేబుల్, కుర్చీ, ఒక పిల్లి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 3 బొమ్మలలో ఏ 2 బొమ్మల్ని మనము గ్రూప్గా చేయొచ్చు? టేబుల్, కుర్చీ కదా. ఈ రెండింటిని మనము కుర్చీ మీద కూర్చొని టేబుల్ మీద ఏమన్నా పెట్టుకొని రాసుకుంటాం, లేదా ఏమన్నా పెట్టుకొని తింటాం కూడా కదా. ప్లేట్లో భోజనం పెట్టుకొని తినొచ్చు. ఈ విధంగా పిల్లల చేత ఈ అభ్యసన పత్రము చేయించవచ్చు. సో ఇది వర్గీకరణకు సంబంధించిన మనకి వర్క్ బుక్లో ఉన్న ఒక షీట్ అన్నట్టు. ఓకే, ఇక్కడ పూర్వగణితానికి సంబంధించిన ఈ అంశం తర్వాత మనము ఇప్పుడు అక్షరాలకు సంబంధించిన దాంట్లోకి వెళ్దాము. ఏ అక్షరము ఎలా రాయించాలి పిల్లల చేత? యూకేజీ పిల్లల వర్క్ బుక్లో 4వ పేజీలో ఇది ఉన్నది. ఏ అక్షరానికి సంబంధించింది చూద్దాం. ఇంగ్లీషు భాషకు సంబంధించి 4 నుంచి 5 సంవత్సరాల పిల్లలు అనగా యూకేజీ పిల్లలకు యాక్టివిటీ బుక్లో ఏ అక్షరానికి సంబంధించి 8వ అంశం ఎలాగో చూద్దాం. ఇది చూడండి, జాయిన్ ద డాట్స్ ఏ, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. పిల్లలు ఏ రాసే విధానం ఇక్కడ ఎలా అయితే నేర్చుకుంటారో భవిష్యత్తులో అలాగే రాస్తారు. కాబట్టి పెద్దవాళ్ళు మీరు అంతకుముందు వేరే క్రమంగా రాసేది ఉన్నా కూడా మర్చిపోయి పిల్లలకి ఈ విధంగా నేర్పించడం మీద ధ్యాస పెట్టాలి. చాలా మంది ఏం రాస్తాము, కింద నుంచి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి అడ్డగీత గీస్తారు. అది సరైన పద్ధతి కాదు. ఇక్కడ ఏదైతే ఇచ్చామో మనము నంబర్స్తో సహా డాట్స్తో సహా ఇచ్చారు, ఖచ్చితంగా ఇదే ఫాలో అవ్వాలి. మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, అంగన్వాడీ టీచర్లు కానీ, తల్లులు కానీ, అక్కలు కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా సరే, నానమ్మలు, అమ్మమ్మలు, తండ్రులు, ఇదే పద్ధతిని మనము ఫాలో అయ్యేలాగా నేర్పించాలి పిల్లలకి. ఇక్కడ చూడండి, సరి అయిన విధానం ఇదన్నమాట. ఫస్ట్ 1 నంబర్ ఉంది చూడండి, ఇక్కడ ఒక చుక్క పెట్టి కిందకు ఏటవాలు గీత, ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చి కుడివైపు కిందికి ఏటవాలు గీత, ఎడం వైపు కుడికి అడ్డు గీత గీస్తే ఏ అవుతుంది. డౌన్ స్లాంటింగ్ లైన్ ఆన్ ద లెఫ్ట్, డౌన్ స్లాంటింగ్ లైన్ ఆన్ ద రైట్, అండ్ అ స్లీపింగ్ లైన్ ఇన్ బిట్వీన్ ఫ్రమ్ ద లెఫ్ట్. డౌన్, డౌన్, స్లీపింగ్ లైన్. గుర్తు పెట్టుకోండి, ఇదే ప్యాటర్న్ నేర్పియాలి. ఇక్కడ మనకు అర్థం అవడానికి 1 డౌన్, 2 డౌన్, 3 రైట్ ఇచ్చారు. ఇక్కడ స్మాల్ ఏకి వచ్చాక ఇక్కడ మొదలు పెడుతూ కుడివైపు అర్ధచంద్రాకారం సి కర్వ్ అన్నమాట. ఇది కర్వ్, రైట్ సైడ్ కర్వ్ గీస్తూ పైనుంచి కిందికి స్టాండింగ్ లైన్. మళ్ళీ చెప్తున్నాను, కుడివైపు అర్ధచంద్రాకారం, పైనుంచి కిందికి నిలువు గీత. ఈ రకంగా స్మాల్ ఏ. ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఏలో సేమ్ ఇక్కడ ఎలా ఉండాలో 1, 2, 3 పాయింట్స్ ఇచ్చారు. ముందుగా మనకి చుక్కలు కలుపుతూ రాయడానికి ఇచ్చారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, పైనుంచి కిందికి, కింది నుంచి పైకి ఎలాంటి కన్ఫ్యూషన్ పెట్టొద్దు. సేమ్ ఇదే నంబర్లు ఫాలో అవ్వాలి. ఎడం వైపు పైనుంచి కిందికి, కుడివైపు పైనుంచి కిందికి అడ్డు గీత. సేమ్ పిల్లవాళ్లతో కూడా అదే అనాలి. లెఫ్ట్ సైడ్ స్లాంటింగ్ లైన్, రైట్ సైడ్ స్లాంటింగ్ లైన్, స్లీపింగ్ లైన్. ఎడం వైపు అడ్డు గీత, కుడివైపు అడ్డు గీత, మధ్యలో క్షమించాలి, ఎడం వైపు ఏటవాలు గీత, కుడివైపు ఏటవాలు గీత, మధ్యలో అడ్డు గీత. ఈ రకంగా అనిపిస్తూ పిల్లల చేత రాయించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ స్లాంటింగ్ లైన్, రైట్ సైడ్ స్లాంటింగ్ లైన్, స్లీపింగ్ లైన్, లెఫ్ట్, రైట్, స్లీపింగ్ లైన్. ఈ రకంగా మనము ఏ రాయించే విధానాన్ని అలవాటు చేయాలి. ఇక్కడ స్మాల్ ఏకి వచ్చాక కుడివైపు అర్ధచంద్రాకారం, స్టాండింగ్ లైన్, కుడివైపు అర్ధచంద్రాకారం,
స్టాండింగ్ లైన్. చూడండి, ఖచ్చితంగా ఈ ప్యాటర్నే ఫాలో అవ్వాలి. పిల్లలకు ఒక్కసారి ఇది నేర్పిస్తే పెద్దయ్యా కూడా ఇదే నేర్చుకుంటారు. సో స్మాల్ ఏ ఇలా రాయాలన్నమాట. అక్షరము చాలా అందంగా నేర్చుకుంటారు ఇలా రాయడం వలన. పెద్దయ్యాక కూడా అక్షరం అనేది ఈ పద్ధతిలోనే రాస్తారు. దయచేసి మీరు ఇదే పద్ధతి నేర్చుకోండి, పిల్లలకి నేర్పించండి. సో తర్వాత మనము ఇప్పుడు సంభాషణ అంశంలోకి వెళ్దాము. అయితే గత నెలలో కొంత వివరాలు, సంభాషణకు సంబంధించిన వివరాలు కర్ణశ్రీ వీడియోలో మాట్లాడడం జరిగింది. అది మనం ఇప్పుడు చూద్దాం. గత నెలకు సంబంధించిన సంభాషణ. ఒక చక్కటి ఎక్సర్సైజ్ చేయించబోతున్నాను మీతో. ఎక్సర్సైజ్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు. మనం నిన్నటిదాకా నేర్చుకున్నటువంటి నేను నా పరిసరాలలోని శరీరము, శుభ్రత అనే అంశాల మీద ఎంతవరకు నేర్చుకున్నారో నేను తెలుసుకోవడం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీకు కొన్ని వస్తువులు చూపిస్తాను. ఆ వస్తువులతో ఏం చేస్తామో చెప్పాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ చేస్తుంటే మీకు ఒక పాయింట్, అమ్మని కానీ నాన్న వాళ్ళని కానీ రాసుకోమనండి మీకు ఎన్ని పాయింట్లు వచ్చాయో. మొత్తం అయ్యాక ఎన్ని పాయింట్స్ వచ్చాయో మీరు నాకు చెప్పాలి అక్కడి నుంచి. ఓకేనా? రైట్. ఫస్ట్ మనం ఇదంతా కూడా నేను నా పరిసరాలులోని యాక్టివిటీ బుక్లో చేశాము. మనము పొద్దున్నే లేవాలి కదా, తొందరగా లేవాలి. మీలో ఎంతమంది తొందరగా లేస్తున్నారా? మరీ మధ్యాహ్నం 10-12 వరకు పడుకుంటున్నారా? త్వరగా లేస్తున్నారా? ఎస్. తొందర లేసే వాళ్ళందరికీ ఒక పాయింట్ రాయమనండి మమ్మీ వాళ్ళని. మీకు ఒక పాయింట్ ఇచ్చాను. మనం పొద్దున్నే లేవాలి. గుడ్. ఇప్పుడు రెండవదన్నమాట. లేకంగానే ఏం చేయాలి? బ్రషింగ్ చేయాలి. పేస్ట్ తీసుకొని బ్రష్ మీద పెట్టుకొని చేయాలి. బ్రష్ కడిగేసి కొంచెం పేస్ట్ ఏం చేయాలి? ఎంత పేస్ట్? బఠానీ గింజంత పేస్ట్ని బ్రష్ మీద కడిగేసి, బ్రష్ కడిగి దాని మీద బఠానీ గింజంత పేస్ట్ పెట్టిమ్మని అమ్మని అడుగుతాం కదా. నోరు కడిగేసి బ్రషింగ్ చేయాలి. బ్రష్తో ఏం తోముకుంటాం చెప్పారా? పళ్ళను తోముకుంటాం. మీలో ఎంతమంది లేవగానే బ్రష్ చేస్తున్నారు? చేతులెత్తండి. నేనైతే చేస్తున్నాను. మీరు చేస్తున్నారా? వెరీ గుడ్. మీరు బ్రషింగ్ కూడా చేస్తుంటే ఇంకొక పాయింట్ మీకు ఇచ్చేస్తున్నాను, రాసుకోండి. రాసారా? ఒకవేళ మీరు బ్రషింగ్ డైలీ చేయకపోతే తప్పు. పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత నేర్చుకోవట్లేరన్నమాట. అలవాటు చేసుకోవాలి. రెండవది, ఫస్ట్ తొందరగా లేవాలి, తర్వాత లేవగానే బ్రషింగ్ చేయాలి. చక్కగా బ్రషింగ్ చేశాక కాస్త వాటర్ తాగిన తర్వాత ఏం తాగాలి? కప్పులో లేదా గ్లాసులో పిల్లలు ఏం తాగాలి? పాలు తాగాలి కదా. చెప్పండి మీలో ఎంతమంది పాలు తాగుతున్నారా? తాగితే మీకు పాయింట్ ఇచ్చేసాను. అమ్మ వాళ్ళని పాయింట్ రాయమనండి, మీకు మార్క్స్ రాయమనండి, పాయింట్. గుడ్. ఎంతమంది తాగుతున్నారు? పాయింట్. నెక్స్ట్ అయ్యాక ఏం చేస్తారు? బాత్రూమ్కి వెళ్ళాలి, లెట్రిన్కి వెళ్ళాలి కదా. వెళ్తున్నారా? ప్రతిరోజు వెళ్తున్నారా? వెళ్తే ఒక పాయింట్ ఇచ్చేసాను. రాసేయండి. మీకు ఒక పాయింట్. రోజు మీరు బాత్రూమ్కి వెళ్తే ఒక పాయింట్. రాలేదనుకో నో పాయింట్. కాబట్టి మీకు పాయింట్ రావాలంటే రోజు బాత్రూమ్కి వెళ్ళాలి, లెట్రిన్కి వెళ్ళాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ అయ్యాక ఏం చేయాలి? స్నానం చేయాలి కదా. స్నానం చేసిన తర్వాత ఒళ్ళు తుడుచుకోవాలి. ఎలా చేయాలి? ఫస్ట్ ఒంటి నిండా బట్టలు ఇప్పదీసి నీళ్లు మొత్తం కుమ్మరించేసేసుకొని సబ్బు రాసుకొని శరీర భాగాలన్నిటికీ బాగా తోముకోవాలి, రుద్దుకోవాలి. అయ్యాక సబ్బంతా పోయేలాగా శరీరం అంతా నీళ్లు పోసేసుకొని రుద్దుకుంటూ సబ్బునంతా కూడా కడిగేయాలి. ముందుగా ముఖం కడిగేసి తర్వాత ఇతర శరీర భాగాలు. అలా అయ్యాక చక్కగా చేసిన తర్వాత తువ్వాలతోటి తడి లేకుండా తుడుచుకోవాలి పిల్లలు. ఎంతమంది పిల్లలు రోజు స్నానం చేస్తున్నారు? తుడుచుకుంటున్నారా?
అయితే ఒక పాయింట్, మీకు స్కూల్ ఉన్నా లేకపోయినా, ఏ పనున్నా ఏది లేకపోయినా ప్రతిరోజు స్నానం చేయాలి. అప్పుడే మీకు ఒక పాయింట్ వచ్చేసిందా. మీకు పాయింట్ ఒకవేళ మీరు చేయట్లేదు అనుకోండి రోజు, మీకు ఆ రోజు పాయింట్ రానట్టే. చేసినప్పుడే మీకు పాయింట్. ఓకే, నెక్స్ట్ లేసారు టైంకి, బ్రషింగ్ చేశారు, బాత్రూమ్కి వెళ్ళొచ్చారు, పాలు తాగారు, స్నానం చేశారు. తర్వాత స్నానంకి వెళ్ళొచ్చాక ఏం చేయాలి? నీట్గా ఉతికిన బట్టలే వేసుకోవాలి కదా. నీట్గా ఉతికిన బట్టలు వేసుకోవాలి. నేను నిన్న వేసుకుందే నాకు ఇష్టము, దాన్నే మళ్ళీ వేసుకుంటానని మారం చేస్తున్నారా? అయితే మీకు పాయింట్ లేదు. ఉతికిన బట్టలు వేసుకుంటేనే మీకు పాయింట్. ఉతికిన బట్టలు వేసుకుంటున్నారు కదా. చాలా మంది పిల్లలు, అదిగో నాకు తెలుస్తోంది, నాకు ఆ ప్యాంటే ఇష్టము, ఆ చొక్కానే ఇష్టము, నాకు ఆ రెడ్ కలర్ ఫ్రాకే కావాలి అనేసి మళ్ళీ అదే వేసుకున్నారనుకోండి, నో పాయింట్. దానికి ఆల్రెడీ చెమట ఉంటుంది, మనకి అంతా కూడా కంపు కొడుతుంది. అలాగే రోజు వేసుకుంటే దురదలు వస్తాయి కాబట్టి నో పాయింట్. శుభ్రత కాదు కదా. ఉతికిన బట్టలు వేసుకుంటేనే పాయింట్. ఓకే ఓకే, బ్రషింగ్ చేశారు, పాలు తాగారు, బాత్రూమ్కి వెళ్ళారు, స్నానం చేశారు, విడిచిన బట్టలు ఇప్పేసి కొత్త మంచి ఉతికిన బట్టలు వేసుకున్నారు. తర్వాత పిల్లలు ఏంటి ఇది? దువ్వెన కదా. ఏం చేయాలి? దువ్వెనతోటి చక్కగా నూనె పెట్టించుకొని దువ్వుకోవాలి. ఎంతమంది పిల్లలు రోజు తల దువ్వుకుంటున్నారు లేదా అమ్మ వాళ్ళతోటి దువ్వించుకుంటున్నారు? మీరు తల దువ్వుకుంటున్నారా? అయితే ఒక పాయింట్. దువ్వుకోవట్లేదా? నో పాయింట్. తల దువ్వుకుంటేనే పాయింట్. ప్రతిరోజు కూడా తల దువ్వుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? జుట్టు చిక్కు కట్టదు, తర్వాత తలలో చుండ్రు లాంటివి రాదు, అపరిశుభ్రం కాదు, నీట్గా శుభ్రంగా ఉంటుంది. తప్పనిసరిగా తల దూకోవాలి. దూకుంటున్నారు కదా. దూకోకపోతే నో పాయింట్. మళ్ళీ రేపు దూకుంటేనే రేపు పాయింట్. తల దూకునే వాళ్ళకే ఒక పాయింట్. ఓకే, నెక్స్ట్. తర్వాత మీరు కాసేపు అటు ఇటు కూర్చొని అవన్నీ చేసిన తర్వాత మీరేం చేయాలి? చేతులు కడుక్కోవాలి కదా. చేతులు కడుక్కోవాలి. చేతులు ఎప్పుడైనా కూడా బాత్రూమ్కి వెళ్ళొచ్చినా కానీ, భోజనానికి ముందు కానీ, ఆటకు వెళ్ళొచ్చినా కూడా ఖచ్చితంగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనకు అక్కడ నీళ్లు అవి లేకపోతే చక్కగా శానిటైజర్తో కానీ ఏదైనా దాంతో కానీ చేతులు శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకున్న తర్వాత ఏం చేస్తాము? ఆ రోజు కూర్చొని చక్కగా మన టీ-సైడ్ కార్యక్రమం చూసి ఆ రోజు యాక్టివిటీస్ ఏది ఉంటే అది చేసుకోవాలి. చేసుకుంటున్నారా? లేకుండా ట్రిమ్ చేసుకున్నారా? ఎస్, ఇది మీకు ఒక పాయింట్, అమ్మ వాళ్ళకు కూడా ఒక పాయింట్. వాళ్ళే కదా నీట్గా చేయించేది. ఓకే, 2 పాయింట్స్. మీకు అమ్మ వాళ్ళు చక్కగా ఎప్పుడు ట్రిమ్ చేస్తే, అమ్మ నాన్న వాళ్ళు, అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు ఎవరు ట్రిమ్ చేస్తే వాళ్ళకు ఒక పాయింట్. మీరు నీట్గా గోలు కత్తిరింప చేసుకుంటే మీకు ఒక పాయింట్. ఓకేనా? ఈ రకంగా మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి అన్ని మీరు లెక్క చూసుకోండి. ఎక్కడెక్కడ పాయింట్ రాలేదో ఆ అలవాటు మీరు చేసుకోండి. ఆల్రెడీ మంచి పాయింట్స్ వచ్చిన వాళ్ళు అన్ని కూడా కూడబెట్టుకొని ఎన్ని పాయింట్స్ వచ్చాయి చూసుకోండి. ఈ రకంగా ప్రతిరోజు ఈ మంచి అలవాట్లు పాటిస్తే మీకు నిండా పాయింట్స్ వస్తాయి. అలా రాని వాటిని దినచర్యలో భాగంగా చేసుకోండి. అమ్మా నాన్నలు పిల్లలు కూడా అలవాటు చేయండి. థ్యాంక్ యూ. ఓకే, ఈ విధంగా ఈ రోజున కార్యక్రమాలు ముగిస్తూ ఉన్నాము. మర్నాడు కలుసుకుందాము. నమస్తే.